ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులంతా ఆందోళన బాట పడుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, ర్యాలీగా బయలుదేరి మద్దిలపాలెం కూడలి వరకు వెళ్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో క్లాసులన్నీ కూడా బాయ్కాట్ చేశారు. ఎక్కడ కూడా క్లాసులు జరగకుండా విద్యార్థి సంఘాలన్నీ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతా ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తోనే పోరాటం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి మద్దిలపాలెం వెళ్ళి అక్కడ మానవహారం చేసేటువంటి యోచనలో విద్యార్థి సంఘాలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నాయి. మాట్లాడదాం. అమ్మ, ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఎలా స్పందించారు? ఈరోజు మా డిమాండ్ రెండే రెండు. ఒకటి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఇంకోటి, ఎన్టీఏని తక్షణమే రద్దు చేయాలని. ఈ రోజు విద్యార్థులందరూ పెద్ద ఎత్తున దేశం మొత్తం కూడా అక్కడ ఆమర నిరాహార దీక్షలు చేస్తుంటే వారిపైన మొన్న పార్లమెంట్కి మార్చి చేస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున ఢిల్లీ పోలీసు అలాగే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున దాడులు చేశారు, లాఠీ చార్జ్లు, టియర్ గ్యాస్లు ప్రయోగించారు. మేము అడుగుతున్నది రెండే రెండు డిమాండ్లు. స్వచ్ఛమైన విద్య, మా భవిష్యత్తు కోసం మేము పోరాడుతుంటే విద్యార్థులపైన అతి దారుణంగా దాడులు చేశారు. ఇది మా ప్రజాస్వామిక హక్కు. దీనికోసం మేము అడుగుతాము. మీరు ఒక్క గొంతుని అణిచివేయాలని చూస్తే 100,000 లక్ష గొంతులయ్యి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఈరోజు విద్యార్థుల్ని చంపేశారు, 20 మంది విద్యార్థుల్ని ధర్మేంద్ర ప్రధాన్ చంపేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అందరం కూడా ఇప్పుడు ఇక్కడ కానీ మా సమస్య సాల్వ్ అవ్వకపోతే జంతర్ మంతర్కి వెళ్ళి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ప్రభుత్వ పెద్దల్ని, ఎంపీలని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎంపీలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏం కోరుతున్నారు? మీ పోరాటం ఎలా ఉండబోతుంది? మేము విద్యార్థి సంఘాలుగా ఈరోజు బంద్ నిర్వహించడానికి ఒకటే కారణం, తప్పకుండా ఏదైతే ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆయన రాజీనామా చేయాలి, అలాగే ఈ ఎన్టీఏని రద్దు చేయాలి. స్పందించకపోవడం కారణంగా ఈ ప్రధానమంత్రి ఎవరైతే విద్యార్థులు లాఠీ చార్జ్లకు గురయ్యారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు, మీకు మద్దతు తెలియజేయడం లేనటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏదైనా రిప్రజెంట్ చేసినా కూడా స్పందించడం లేదు. ఏదైతే ఈ స్థానిక వాళ్ళు కూడా స్పందించట్లేదో తప్పకుండా వాళ్ళు స్పందించాలి. ఇది ఒక కేంద్ర సమస్య కాదు, రాష్ట్ర సమస్య కూడా. తప్పకుండా విద్యార్థులందరూ కూడా దేశవ్యాప్తంగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా స్పందించాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. విద్యార్థులపై జరిగేటువంటి ఏదైతే ప్రభుత్వ చర్యలు ఉన్నాయో ఆ చర్యలన్నింటినీ కూడా ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. విడుదల అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, ఆంధ్ర యూనివర్సిటీ. నాగరాజు, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి. ఏదైతే గత 3 సంవత్సరాలుగా నీట్ పేపర్ లీక్ కారణంగా అనేక మంది నీట్ విద్యార్థులు చనిపోవడం జరుగుతూ ఉంది. మొన్న కూడా నీట్ ఎగ్జామ్స్ సందర్భంగా పేపర్ లీక్ అవడంతో దాదాపు 22 మంది చనిపోయారు. దాన్ని నైతిక బాధ్యత వహించి ఎవరైతే ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ఓ, ఏవైఎఫ్, డివైఎఫ్ఐ, ఇతర వామపక్ష విద్యా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇదే సందర్భంగా ఏదైతే సిజేపీ పార్టీ ఏదైతే ఉందో నీట్ పేపర్ బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తూ ఉంటే తల్లిదండ్రులని, విద్యార్థులని, పిల్లల్ని చూడుకోకుండా కాళ్ళు చేతులు విరగొట్టడం కాకుండా నిర్బంధించి ఈరోజు విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి పెట్టి వాళ్ళ మీద గాంజా కేసు పెట్టి బెదిరించే పరిస్థితి కూడా ఈరోజు ఢిల్లీలో కనబడుతుంది. ఆ నైతిక బాధ్యత వహించి, ఆ దాడికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని విద్యా సంఘాలు కూడా ఈరోజు బంద్ పిలుపుడం జరిగింది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఏదైతే ఇదే కేంద్ర విద్యాశాఖ మంత్రి 25 సంవత్సరాల కిందట ఇదే ఒడిశాలో ఆనాడు పేపర్ లీక్ అయితే ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి అప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రిని ఆ రోజు డిమాండ్ చేశాడు. ఈ రోజు కనీసం
నైతిక బాధ్యత వహించుకోకుండా ఈరోజు ఈ విద్యార్థులకి ప్రజలకి పరిమితవుతుంది తప్ప విద్యార్థులు లాఠీలతో కొట్టించే పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ముఖ్య అంశం ఏంటంటే ఇదే నీట్ పేపరు 25 లక్షలకు అమ్ముకున్నారని చెప్పేసి మరి పక్కగా సమాచారం అందుతున్నా సరే వాళ్ళు ఎక్కడ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనబడతలేదు. ఇప్పుడు కూడా కనీసం నరేంద్ర మోడీ కూడా స్పందించే పరిస్థితి లేదు. ఈరోజు ఎవరైతే పర్యావరణవేత్త శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో సోనం వాంగ్చుక్ గారు దాదాపు 26 రోజులు నిరాదీక్ష చేసినా సరే వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు విద్యార్థులు యువత అందరూ కూడా తరలి వచ్చి అక్కడ జంతర్ మధ్య ఆందోళన చేస్తూ ఉంటే విద్యార్థులకి యువతకి భయపడి ఇప్పుడు కేంద్ర మంత్రులు దిగే పరిస్థితి వస్తూ ఉంది. అనేది ఇప్పుడు కూడా స్పష్టంగా ఆయన చెప్పలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టు ఎక్కడ కూడా ప్రకటన రావట్లేదు. మేము ముఖ్యంగా ఒకటే డిమాండ్ చేస్తాను, ఖచ్చితంగా ఎవరైతే 22 మంది నీటి విద్యార్థులు చనిపోయారో ఆ కుటుంబానికి ఒకరు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలి. నీటి అంశం సంబంధించి ఏ ఆ రాష్ట్రం పెట్టుకునే విధంగా చేయాలి. అలాగే ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని విద్యా సంఘాలుగా మేము బంద్ ప్రకటిస్తాను. రాజీనామా చేయని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రీకాంత్ చుడతామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు విశ్వనాథ్, నేను పీడిఎస్ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా అలాగే ఎన్టీఏని రద్దు చేయాలని, అలాగే మన 24వ తారీఖు ఢిల్లీలో జరిగినటువంటి మా లాఠీ చార్జీకి వ్యతిరేకంగా కూడా ఈరోజు బంద్ అనేది చెప్పడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో చెప్పినటువంటి బంద్ విద్యార్థులంతా కూడా చాలా స్వచ్ఛందంగా ఈరోజు క్లాసులు బాయ్కాట్ చేసి ఈ స్వచ్ఛందంగా ఈరోజు పార్టిసిపేట్ అనేది జరిగింది. అయితే కేంద్ర మంత్రి ఈరోజు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని తీసేసి వేరే దాంట్లో పెట్టడం అనేది విద్యార్థుల్ని యువతని మొత్తం దేశాన్ని కూడా డైవర్ట్ చేయడం ఒక భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రధానమంత్రి స్పందించి మేము దీని మీద చర్యలు తీసుకుంటాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులని మేము తీసుకొస్తాము, ఈ కేసుని ఎలాగైనా సరే తొందరగా క్లియర్ చేసి ఎవరైతే నీటి పేపర్ లీకేజ్కి పాల్పడ్డారో వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి కేసులు పెడతామని చెప్పేసి చెప్పడం అనేది విద్యార్థులను తప్పుదో పట్టించడమే. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో పదుల పేపర్ లీకేజ్లు అనేవి జరిగాయి. వీటన్నిటిని చేయకుండా విద్యార్థుల నుంచి వచ్చే వ్యతిరేకతను ఆపడం కోసం మాత్రమే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేవి జరుగుతున్నాయి. దీనికి మొత్తాన్ని కూడా విద్యార్థుల యొక్క ప్రెషర్ అనేది ఒత్తిడి అనేది ఎంత విపరీతంగా నీట్ పరీక్షల్లో ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పెడుతున్న సందర్భంలో ఇలాంటి యొక్క ప్రెషర్ అనే విద్యార్థులు తట్టుకునే పరిస్థితికి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా ఎన్టీఏని రద్దు చేయాలి, నీట్ పరీక్షను రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు అమలు చేసినటువంటి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎగ్జామ్స్ పెట్టి వాటన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తే తప్ప విద్యార్థులపైన ఒత్తిడి అనేది తగ్గదని చెప్పేసి మేము అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే నీట్ పేపర్ లీక్ అయ్యి 2 నెలలు కావస్తా ఉంది, దానికి సంబంధించి విద్యార్థి సంఘాలు అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించడమే కాకుండా అలాగే వాళ్ళ మీద చలో పార్లమెంట్ పేరుతో 20వ తారీఖున వాళ్ళు మార్చ్ చేస్తుంటే ఈ దేశ విద్యార్థులు అలాగే యువత మీద చిన్నవారి నుంచి పెద్దవారి వరకు లాఠీ చార్జీలు చేయడం అనేది దుర్మార్గం. అలాగే వాళ్ళ మీద టియర్ గ్యాస్లు ఇలాంటివి ఉపయోగించి వాళ్ళని కొట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు మేము దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క యూనియన్స్ కలిసి ఈ బంద్ చేయడం జరుగుతుంది. మావి 2 డిమాండ్లు ఏంటంటే, ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ 22 మంది ప్రాణాలు కోల్పోయినా సరే ఆయన స్పందించకపోవడం దుర్మార్గం కాబట్టి తప్పకుండా ఆయన చేయవలసిన పనిలో ఫెయిల్ అయ్యారు కనుక ఆయన తప్పకుండా రాజీనామా చేయాలి. అలాగే ఎన్టీఏను కూడా రద్దు చేయాలి. ఎవరైతే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి కూడా విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.